సో హాయ్ గైస్, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న హ్యాండ్సమ్ హీరోలో మహేష్ బాబు ఒకరు. క్లాస్తో పాటు మాస్ను ఆకట్టుకోవడంతో నేనొక్కడి అనిపించుకున్నాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడు గురూజీతో కలిసి గుంటూరు కారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్ తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రం బిజినెస్ వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 132 కోట్ల బిజినెస్ జరగక 134 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్లు చూసుకుంటే నైజాంలో 3.70 కోట్లు, సీడెట్లో 1.18 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.1 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 74 లక్షలు, వెస్ట్ గోదావరిలో 48 లక్షలు, గుంటూరులో 76 లక్షలు, కృష్ణాలో 67 లక్షలు, నెల్లూరులో 37 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 9.1 కోట్ల షేర్ను 14.65 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. 3 రోజుల్లో ఈ చిత్రం నైజాంలో 24.30 కోట్లు, సీడెట్లో 5.50 కోట్లు, ఉత్తరాంధ్రలో 6.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 5.27 కోట్లు, వెస్ట్ గోదావరిలో 3.41 కోట్లు, గుంటూరులో 5.7 కోట్లు, కృష్ణాలో 3.89 కోట్లు, నెల్లూరులో 2.21 కోట్లు మొత్తం కలుపుకొని 56.46 కోట్ల షేర్ను 81 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 56.46 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.85 కోట్లు, ఓవర్సీస్లో 12.70 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం 74.1 కోట్ల షేర్ను 137 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. 134 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇక 58.99 కోట్ల షేర్ను రాబడితే మూవీ క్లీన్ హిట్గా అవుతుంది. ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో కామెంట్లో తెలియజేయండి.